ఒక్క విషయంలో రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆంధ్రజ్యోతిని కూడా అభినందిస్తున్నా. ఏంటయ్యా అంటే అమరావతి రైతులకు సంబంధించిన అసలు సమస్యల్ని ఈవేళ బాధ్యతాయుతంగా రాస్తున్నందుకు, దాన్ని కవర్ చేసుకురాకుండా కవరేజ్ ఇస్తున్నందుకు ఓపెన్గా ఈ కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేనటువంటి పరిణామాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ పాజిటివ్ పత్రికే కాబట్టి కనీసం ఇప్పుడు స్పందించే అడుగులు వేస్తారేమో అని ఇక్కడ ఆ విషయంలో రైతుల పక్షాన ఆయన పనిచేస్తున్నందుకు అభినందించాలి. ప్రాక్టికల్గా ఈ విషయంలో ఎందుకు అంటే ఈ విషయంలో ఇంకా కనీసం ఇంకో 25-30 రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ రైతులకి. అవును, మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం, మన నోటీస్కి వచ్చినాయన్నీ మాట్లాడుకున్నాం, కాకపోతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఒకప్పుడు బాబు గారికి ఒక మంచి ఫీడ్బ్యాక్ టీం ఉండేది. ఆయన నేను 1994 ముఖ్యమంత్రి, 95 ముఖ్యమంత్రి, 95 ముఖ్యమంత్రి అంటారు చూడండి. ఆ రోజున ఎంత ఫాస్ట్లో ఉండేదంటే, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళా నేను. అప్పుడే తేజ టీవీలో జాయిన్ అయిన కొత్త 2000 సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు తేజాలు 2000 కరెక్ట్గా 2000లో సి ఛానల్ నుంచి జెమిని తేజ టీవీకి స్టాఫ్ రిపోర్టర్గా జాయిన్ అయ్యా.